మన గురుదేవుడైన విశ్వ పితామహ సుభాష్ పత్రిజీ స్వర్ణమాల పత్రిజీ గురు దంపతులకి ప్రణామాలు, ఆత్మ ప్రణామాలు, అనంత కోటి వందనాలు. ఈ మహావతార్ బాజీ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్న సర్వీస్ కూడా, వాళ్ళు శ్రమిస్తున్న దానికి కూడా చాలా ఆనందంతో కృతజ్ఞతలు. చూస్తున్న వాళ్ళు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి అందరికీ. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ధ్యానం అయిపోయిందిగా మేడం? ధ్యానం అయిపోయింది మేడం. ఇప్పుడు మనకు క్లాస్. ఓకే. ధ్యానం చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనందరికీ కూడా ప్రశాంతత చేకూరుతుంది. ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో ప్రశాంతత కావాలి. ప్రశాంతత అని కూడా తెలీదు. చికాకుగా ఉంది, ఇసుగ్గా ఉంది, అబ్బా ఏంటో ఇది అర్థం కావట్లేదు అనుకుంటారు. ధ్యానం ద్వారా మనకు ప్రశాంతత అని కూడా అనాలన్న పదాన్ని కూడా ఉపయోగించుకుంటాం. సహజంగా గతంలో మనకు ప్రశాంతత అనేది కూడా తెలీదు. గందరగోళమే తెలుసు గానీ సుందరకాండ వచ్చిన తర్వాత, హనుమంతుడు వచ్చిన తర్వాత రామాయణంలో ఎంత బాగుండదో, అప్పటివరకు పిడకల వేట అని ఉంటది, గొడవలతో ఉంది రామాయణం అంతా. సుందరకాండ వచ్చినాక జీవితం సుందరంగా తయారైపోయింది. అలాగే ఆ సుందరకాండలో హనుమంతుడిని తెలుసుకుంటే ఎంతో ఆనందం ఉంటుందని అంటాం. హనుమ అంటేనే ధ్యానం అని గుర్తు మనకి. అణువణువు రూపంలో మారగలిగిన శక్తి పరుడు అని మనకి లోకాలకి చూపించిన మహా 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 గొప్ప పరమాత్మ స్వరూపుడు అయిన. కానీ అంతవరకు అణువుగా మారగలిగిన వాడని మాత్రమే మనకు తెలుసు. ఈ ధ్యానం ద్వారా బాబాజీ గాని, పత్రిజీ గారు గాని నేర్పిన ధ్యానం వల్ల మహావతార బాబాజీ అంటే ఏంటో తెలిసిద్ది. అనురూపంలో మారగలిగిన హనుమంతుడు అంటే ఏంటో మనకు తెలిసింది. సుందరకాండ అంటే ఏందో తెలిసింది. ఈ రోజున మాట మీద ఎరుక, విషయాల మీద చాలా జాగ్రత్తగా మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే పత్రి గారు నేర్పిన దాంట్లో కర్మ సిద్ధాంతమే మనకు తెలిసింది. ఇప్పుడు ఎవరిని మాట్లాడబోతున్నారా లేదా అనేది కాదు, ఎవరు ఎంత మౌనంగా ఉన్నారని ఎవరికి వాళ్ళకి తెలియకుండానే పాటించడం మొదలైంది. ఇంకా మాట్లాడుతున్నారు అని అంటే అజ్ఞానంగా వాళ్ళు సరైన ధ్యానం చేయట్లేదని లెక్క. సరైన ధ్యానం ఎన్లైట్‌మెంట్ కాలేదు అనని. ఇప్పటి వరకు గుళ్ళకి తిరిగాం. మనం ఎన్ని ఆశ్రమాలకని, దేవాలయాలకని, ఊళ్ళో గుళ్ళకైనా, యాత్రలకైనా అక్కడ గుడులే, అక్కడ జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాలు, విశేషాలన్నీ చెప్పుకుంటాం మనం. కానీ మార్పనేది ఉన్నదా లేదని గమనించాలి. అక్కడేమిటంటే నమ్మకాన్ని పెట్టుతాం మనం. ఇప్పుడే కావాలని కోరం. ఇక్కడ అమాయకత్వం ఏంటంటే ధ్యానంలో ఎమ్మటే నాకు అనుభవాలు రావాలి, నాకు సమస్య తొలగాలి అనుకుంటారు. అక్కడ మరి ఎంతకాలమో వేచి ఉంటారు. తీరుతుంది, తీరుతుంది, సమస్య తీరుద్దేనని. కాలం గడిచిపోయింది. ఆటోమేటిక్‌గా తీరే టైం వచ్చినప్పుడు నాకు ఇప్పుడు తీరిపోయిందని ఒప్పుకుంటారు. అక్కడ ఎలా అయితే నమ్మకం పెట్టారో, వేచి ఉన్నారో, ఇక్కడ కూడా ధ్యానం చేసిన 10 రోజులకే నాకు సమస్య తీరలేదని అనకూడదు. ఆకలైనప్పుడు ఎంత తింటున్నాం మనం? ఆకలి లేనప్పుడు ఎలా తింటున్నాము? అందుబాటులో ఉన్నప్పుడు ఎలా తింటున్నాం? అందుబాటులో లేనప్పుడు ఎలా తింటున్నాం? వండుకునే టైం లేదు. ఊరికెళ్ళిపోవాల్సొస్తది, ఆఫీస్‌కెళ్ళాల్సొస్తది, చెందాల్సొస్తది. ఎవరైనా గెస్టులు వస్తున్నారంటే మన ఇంట్లో మన పిండున్నా మనం వండుకొని తినే టయాలు కుదరవు. అలాగే మన జీవితంలో కూడా సమస్య అనే దాన్ని ఫోకస్ పెడతాం. టైం అంతా వేస్ట్ చేసుకుంటాం. ఒక్క నిమిషం బాధపడని వ్యక్తి అంటూ ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉందది. ఆ టైం అంతా కూడా చక్కగా ధ్యానము, సజ్జన సాంగత్యము, ధ్యానం క్లాసులకెళ్ళటము, ధ్యానం క్లాసుల్లో పాల్గొనడము, అవన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా టైం అనేది ప్రత్యేకంగా అక్కడ మనం ఫోకస్ పెట్టకపోయినా అవి అద్భుతంగా జరుగుతాయి. ధ్యానంలో ఉన్న గొప్పతనం అది. ధ్యానంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం కాలాన్ని వృధా చేయకుండా, అజ్ఞానంగా ఆలోచించకుండా వీటిలో పాల్గొన్నప్పుడు ఆటోమేటిక్‌గా మన కర్మలన్నీ ప్రక్షాళన అవుతాయి.
నాకు వెంటనే కాలేదు, వెంటనే కాలేదని అంటారు. ఒకతను నన్నడిగారు. 10 రోజులు నేను ధ్యానం చేస్తున్నాను మేడం నాకేం కానరాలేదన్నారు. నాకు నవ్వొచ్చింది. కానీ నవ్వకూడదు కదా! అప్పుడు నేనేం చేశానంటే, ఏవండీ మీ ఇంటి ఏమన్నా ఒక చెట్టు నాటినప్పుడు వెంటనే కాయలు కాసినాయా అండి అని అడిగా. మీరు బజాంచి ఒక చెట్టు నాటండి తీసుకొచ్చి. 10 రోజులకల్లా కాయలు కాస్తాయో, పూలు పూస్తాయో లేదో చూడండి తర్వాత మాట్లాడదామండి అనన్నా. అంటేను ఇంక మాట్లాడలాయన. ఏదైనా కొంత టైం తీసుకుంటదండి. మనం తప్పు చేసేటప్పుడు భగవంతుడికి చెప్పి తప్పు చేయలేదు. పక్క వాళ్ళకి చెప్పి తప్పు చేయలేదు. తప్పు చేయలేదనుకుంటేనే తప్పులు చేస్తామండి. అక్కడ ఎరుకతో ఉన్నటువంటి ధ్యానంలో ఉన్న గొప్పతనం అదేనండి. అంత ఇమ్మీడియేట్ ఇన్‌స్టంట్ కాఫీ‌లా కాదండి లైఫ్ అంటే. తెలియకుండా చేసిన తప్పులకి ఎన్నో అవగాహనలు రావాలి. అదేది తప్పు కాదు. మనం ఈ జీవితం అనే నటనలో అవన్నీ తెలుసుకోవడం కోసమే మనం వచ్చాము. కానీ వినటానికి తేలిగ్గా ఉంటది. ఆచరణకు చాలా కష్టం ఉంటది. ఈ ధ్యానం చేసేటప్పుడు ఆ ఎనర్జీ వచ్చినప్పుడు అది ఎక్కువ ఆలోచించే టైం తీసుకోమండి. కాలం వృధా కాదు. ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే మన ఎనర్జీ కూడా వేస్ట్ అయిపోతుందనమాట. శక్తి అనండి, ఎనర్జీ అనండి ఏదైనా అనండి మీ ఇష్టం. శక్తి వేరు, చైతన్యం వేరు. శక్తి ఉన్నప్పుడు చైతన్యం గూడా పెరుగుద్ది. అంటే వెలుగు. ఆరా అంటారు దాన్నే. అది ఎంత దూరమైనా పెరగవచ్చు. ఆఖరికి మన దేవతా విగ్రహాల్లో కానీ, పటాల్లో కూడా ఆరాన్ని తల దగ్గర ఒక చక్రంలాగుంటది. అట్లాగే ఇది కూడా. వాయుపుత్రులమయ్యామంటేనే బుద్ధులమైనట్లు మనం. ఆ బుద్ధి యొక్క శక్తి మనకెప్పుడైతే వస్తదో, ఆ ధ్యాన శక్తి వలన, ఆ కాస్మిక్ ఎనర్జీలో, ఆ ధ్యానంలో, ఆ యూనివర్స్‌లో ఎన్నో శక్తులున్నాయి. మంచియి ఉన్నాయి, చెడు ఉన్నాయి అక్కడ కూడా. కానీ మనం యూనివర్స్‌తో కనెక్షన్ అవ్వాలి అనుకున్నాం. ఆ కనెక్షన్ అయినప్పుడు అక్కడ ఉన్న దివ్య గుణాలు, దివ్య శక్తితో నేను అనుసంధానం అవుతున్నాము అనుకోవాలి. ఎక్కువ టైం ధ్యానం చెయ్యాలి. బుక్స్ చదవాలి. మనిషి అడగకుండానే ఆలోచనతో ఉన్నప్పుడు ఒక కల వస్తది నిద్రపోతున్నప్పుడు. అది పగలా, రేత్రా అని లేదు కదా! ప్రతి ఒక్కరి జీవితంలో కల అనేది అనుభవం ఉన్నది. అలాగే ఇది కూడా చేస్తూ ఉంటే అనుభవాలు, అవగాహనలు, ఆ కర్మలకి సంబంధించిన కార్యకారణ సంబంధాలు కూడా మనకు అర్థమవుతాయి. అది అర్థమవ్వాల్సిన అవసరం లేదు. తప్పు చేసినప్పుడే గదా! సమస్యొచ్చేది. తప్పు చేయడం అంటే కావాలని చేస్తామని కాదు. తప్పును ప్రోత్సహించడం కూడా తప్పే. తప్పుల గురించి ఆలోచన, తీర్పులు చేయడం కూడా తప్పే. అందుకే పత్రి సార్ చెప్తారు. నో జడ్జ్‌మెంట్, నో కామెంట్ అని. అదే బైబిల్‌లో తప్పు చేయని వాళ్ళెవరు ముందుకు రండి అని అంటారు. ఎవరు లేరు. తప్పుల గురించి ఆలోచిస్తూ, తప్పుల గురించి విమర్శిస్తూ పోవడం అనేది కూడా ఒక అజ్ఞానమే. అజ్ఞానం నుంచి బయటపడ్డామన్నప్పుడు ఎన్‌లైట్‌మెంట్ అయ్యామని గుర్తేమిటంటే ధ్యానం ద్వారా ఒకళ్ళ సంగతి నాకెందుకు? నాకది అనవసరం. నేను ధ్యానం చేయాలి. బుక్ రీడింగ్ చేయాలి. ఇది నా ధ్యేయం అన్న ఆలోచనతో ఎప్పుడైతే మనం ఎదుగుతామో ఆటోమేటిక్‌గా అన్నీ ఎదగడం అనేది కనిపిస్తదండి. చెట్టు నాటిన తర్వాత నీళ్లు పోస్తూ ఉంటాం మనం. ఆ చెట్టు వడబడకుండా. దేహానికి ఆహారం ఇస్తాం. ఆత్మకి ధ్యానం ద్వారా కాస్మిక్ ఎనర్జీ వస్తది. ఆ ఎనర్జీ వచ్చినప్పుడు అవగాహన, ఆలోచన స్థితులన్నీ గూడా ఎన్‌లైట్‌మెంట్ అయిన విధానాలు మొదలవుతాయి మనకి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవి అవసరం అయితాయండి. పాత వాళ్ళకంటే అవసరం లేదండి. అవగాహన శక్తి పెరుగుద్ది. తప్పు చేయకూడదు. ఆలోచన గూడా భావనా క్షేత్రం కానీ ఏది కూడాను ఎలా ఉంటే ఎలా ఉంటదని మనకి క్లాసుల ద్వారా, బుక్స్ ద్వారా ఎన్నో మనం తెలుసుకుంటూ ఉన్నాము. తెలుసుకున్నామని చాలా మంది వింటూ ఉంటారండి. వినటమే కాదండి. ఆచరణలో గూడా పెట్టాలనే భావన రావాలి. ఎప్పుడైనా ఒక కోరికనేది ప్రాపంచికంగా గూడా ఒక మంచి డ్రెస్ కొనుక్కోవాలనో, ఒక మంచి ఫర్నిచర్ తీసుకోవాలనో, ఒక మంచి బిల్డింగ్ మాదుండాలని ఎలా కోరుకుంటామో, మనం గూడా అవగాహన, కోరిక స్థితిలోకి ఎరుకతో అలా మన యొక్క
భావనలు అలా పెరుగుతూ ఉంటాయి. తప్పు చేసి పక్క వాళ్ళ మీద నిందేస్తారు. అది కూడా ఇంకో కర్మ పెరుగుద్ది. అన్య సమయంగా ఉన్నప్పుడు నీ గమ్యంలో నువ్వు నీ పనిలో మునిగి ఉంటావు. అప్పుడు సమస్య రాదు. సమస్యలనేవి కనిపించవు ఉన్నా కూడా. కానీ సమస్య వచ్చినప్పుడు పరనింద వేస్తారు. అపనింద అంటారు దాన్ని. ప్రాంతీయ భాషగా మాట్లాడతారు. నిందలు వేసే ఆలోచన, అవగాహనలు మార్చుకోవాలి. అంటే ఎవరి వల్ల కాదు. వినటానికి చాలా సులువుగా ఉంటది. అదే విషయం గనక మనకి దేవాలయం గాని, అయ్యవార్లు గాని ఏం చెబుతారు? కొద్ది రోజులు ఓర్చుకో నాయనా అని అంటారు. అక్కడ బెదిరించడానికి ఎవరు లేరు. అదే ధ్యానంలోకొస్తే నాకేం చేశారు? నాకేం చేశారని చాలా మంది అమాయకంగా అంటూ ఉంటారు. ఒకరు చేయటం ఏంటి? పుట్టిన తర్వాత పసిబిడ్డగా ఉంటారు. ఎంత ఏజ్ వరకు పెరుగుతున్నాం? ఎలా పెరుగుతున్నాం? ఎంత మనం వ్యవహారాల్లో జయించుతున్నాం? అలాగే నింద వేయటం అనేది మానుకోవడం కోసమే ధ్యానం. నింద వెనకాల కార్యకారణ సంబంధం తెలుసుకోవడం కోసమే ధ్యానం. మనిషి ప్రశాంతత కోసమే ధ్యానం. సమస్యలు లేని వాళ్ళకి, కష్టాలు లేని వాళ్ళకి, అనారోగ్యం లేని వాళ్ళకి ధ్యానం అవసరం లేదు. అనారోగ్యం ఉన్నవాళ్ళు కనీసం ఆరోగ్యం కోసమే చేయాలి. కేవలం ఆరోగ్యం కోసం చేసుకున్నాక స్టెప్ పెరిగిన తర్వాత, ఈ చిన్న అనారోగ్యం కోసం నేను ఇంత టైం వేస్ట్ చేశానా అనుకునే స్థితికి ఎదుగుతాం ధ్యానంలో. సమస్య అనే దానికొచ్చేసాం ఉంటవి. ఆ సమస్యల గురించి నేను ఎంత అమాయకంగా ఆలోచించామా? ఆ సమస్యల గురించి ఆలోచించాల్సిన అవసరం కాదు. ఆ టైమంతా గుడికని, జపాలకని ఎంతో ధనాన్ని ఖర్చుపెట్టి, ఎంతో టైం పెడుతున్నారు. ఏ ఖర్చు లేకుండా ప్రశాంతంగా ప్రతిసారి మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేస్తే ఎన్నో కర్మలు ప్రక్షాళనమవుతాయి. కానీ మ్యూజిక్ అని ప్రత్యేకత ఏమిటి అనంటే అది దేవ భాష. పత్రిసారి ఫ్లూట్ మ్యూజిక్. ఆ నాద సంగీతం. ఆ నాద సంగీతంలో షట్చక్రాల్లో ఉన్న కర్మలు ప్రక్షాళనమవుతాయి. ఎప్పుడు కూడా కర్మల ప్రక్షాళనం నేను ఈ ఫ్లూట్ వాయిస్తున్నాను, ఇది చేస్తున్నా, అది చేస్తున్నాను ఏనాడు ఎవరికీ తెలియపరచల. కేవలం ధ్యానం, ధ్యానం, ధ్యానం అనే చెప్పారు. బుక్ రీడింగ్స్ అనే చెప్పారాయన. సజ్జన సాంగత్యం అని చెప్పారు సారు. ధ్యాన ప్రచారం చెప్పారు. ఆ నాలుగిటి మీద టైం సేవ్ అయిపోతే ఆటోమేటిక్‌గా సమస్త 10 ఏళ్ళు తిరగాల్సింది నీకొక్క సంవత్సరంలో తీరిపోతది. సంవత్సరాల తరబడి తీరని దుఃఖాలతో ఎంతమందో ఈ భూమి మీద జీవిస్తున్నారు. భయంకరమైన యుద్ధాలు కూడా జరగడానికి కూడా కారణాలవే. మనిషి అజ్ఞానమైన ఆలోచనలు. ఒక 100 మంది గనంగా కూర్చొని జపం చేస్తే ఎట్లాగో, 100 మంది కూర్చొని ధ్యానం చేస్తే ఎట్లాగో, అజ్ఞానమైన ఆలోచనలు విడుదల చేస్తారు. నేను గొప్ప, నా దేశం గొప్ప, వాళ్ళు దేనికి పనికిరారు. పనికిరాని వాడు పనికిరాని వాళ్ళని చెప్తారు. పనికొచ్చిన వాడు అందరూ పనికొచ్చిన వాళ్ళనే చెప్తారు. ప్రతిసారి ఎవరి లోపాన్ని కూడా తెలిసినా, తెలియనట్లుగా ధ్యానం చెయ్యి నాయనా అనంటాడు. ఎదుటివాడి ఆత్మని ఆయన చదివేస్తాడు. అది చదివానని మనకి చెప్పరు సారు. కానీ ఒక్కొక్కడిని చూసినప్పుడు ఒక్కొక్క రూపం, ఒక్కొక్క గౌరవార్థంగా పిలుస్తాడు. రా నాయనా అని కొంతమందినంటాడు. ఆత్మస్వరూపులని అంటాడు. మల్టీ మాస్టరొచ్చాడని చెప్తారు సారు. అలా రకరకాలుగా సంబోధనతో మనిషిని పలకరించేవాడు. ధనంగా ఉండి అహంకారంతో ఉన్నోళ్ళు కొన్ని రకాలుగా పలకరించేవాడు. ఆఖరికి మనం సత్యసాయి బాబా గారు కూడా అలాగే పిలిచేవాళ్ళు. ఆత్మస్వరూపుల్లారా అంటారు. ఆత్మను తెలుసుకున్నవాడా అనని. దివ్యాత్మ స్వరూపుల్లారా అని అంటాడు. దివ్యతత్వాన్ని కనుక్కొని కూడా మౌనంగా ఉన్నారని అలా పిలిచేవాడు ఆయన కూడా. బంగారు అని పిలుస్తాడు. నేను శాశ్వతమైన ఆత్మని. ఆ బంగారం ఎక్కడ ఎలా ఉన్నా బంగారమే విలువ అనని తెలుసుకున్నవాడు అని గుర్తు. ఇవన్నీ మనం ఎవరిని తీర్పులు చేయట్లా. ఆ తీర్పులు చేసే విధానంలో జ్ఞానంతో కూడిన దివ్యత్వాన్ని గురించి, దివ్య గుణాలను గురించి, దివ్య తత్వాన్ని గురించి వాళ్ళ యొక్క స్థాయిలో వాళ్ళ పిలిచే పిలుపుల్లో మనం గుర్తిస్తున్నాం. ఒక మనిషిని పిలిచినప్పుడు ఇలా ఉంటారా అనని. కనిపించే విషయాలకైతే పోటీ పెట్టుకుంటున్నారు.
గురువుల యొక్క నోటి యొక్క వచ్చే దివ్య వాక్కులు కూడా తెలుసుకోవాలి. పక్క వాళ్ళ స్థితి అర్థమవుతది. మన స్థితి అర్థమవుతది. పక్క వాళ్ళ స్థితి అంటే ఇక్కడ ప్రాపంచికమైన ధన సంపదల గురించి కాదు నేను చెప్పడం. అది చెప్పకపోయినా ఎవరైనా గ్రహిస్తాడు. పామరుడికి గూడా తెలుస్తది. పెద్ద ఇంటి అయ్యగారొచ్చారండి అనంటారు. కానీ ఆధ్యాత్మికంగా ఉన్నది ఎంత నీకు ఉద్యోగయినా, ఎంత సంపదలతో ఉన్నవాడైనా, జ్ఞానం లేనప్పుడు మాటకి అర్థం తెలీదు. ఎన్‌లైట్‌మెంట్ అయినప్పుడు ఎందుకంటే ఎదుటివాడు ఎంత విమర్శించినా మౌనంగా పక్కకి వెళ్ళగలిగినప్పుడు ఎన్‌లైట్‌మెంట్. తన నోటిలోని మాటే నుదుటి మీద రాత అని చెప్పారు పత్రి సార్. అజ్ఞానం, అహంకారంతో ఎదుటి వారిని చులకన చేసి, అవమానించి చెందినప్పుడు అక్కడ వాళ్ళకి ఏ సందేశం అందదు. ఒక మేడమ్ వచ్చారు అడిగారు. మేడమ్ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడినప్పుడు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. నాకు అర్థం కాలేదు మేడమ్ అనని. నవ్వా నేను. అదేంటి మేడమ్ మీకు అర్థమయ్యే ఉంటది కదా! మీరు ఎందుకు అడుగుతున్నారు అనని. అర్థం కాలేదు మేడమ్. పర్లేదు మేడమ్ నో ప్రాబ్లమ్. ఎన్‌లైట్‌మెంట్ అయినప్పుడు ఎదుటివాడికి తీర్పిచ్చే బదులు, కొట్టించుకునే బదులు మౌనంగా ఉండడం ఉత్తమం అని తెలుసుకోండి మేడమ్ అనన్నా. ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ ధ్యాన శక్తి వచ్చినప్పుడు ఇది ఆచరణ వస్తది మేడమ్ అనని. కానీ అక్కడ మా ఇద్దరికి అర్థమైందేంటంటే, అదుపులేని నోటితో మాట్లాడినప్పుడు దైవం కూడా మానుష రూపేణ అంటే, ఆ దైవం గూడా ఎదురుగా ఉన్న వాళ్ళ చేత సందేశాన్ని ఇప్పించడు, మౌనంగా ఉంటారు అనేది కూడా అర్థమైంది. వన్ మ్యాన్ ఆర్మీ చేస్తారు కొంతమంది. మనకు ప్రాపంచికంగా మన సనాతన ధర్మంలో కానీ, ఎక్కడ ఎవ్వరైనా ఒక మనిషితో సంప్రదించినప్పుడే విషయాలు తెలుస్తాయనని. అది బయట వాళ్ళ దగ్గర కాదండి. శ్రేయోభిలాషులు ఉన్నారు అనుకున్నప్పుడు. నీ శ్రేయోభిలాషులు ఉంటే నీకు సమస్యలనేది రావు. వాళ్ళకై వాళ్ళే చెప్తారు. నీ శ్రేయోభిలాషులు ఉన్నారంటే నీకు తల్లో, తండ్రో, తోబుట్టువులో, భార్యో, భర్తో, బిడ్డలో ఉంటారు. అందరికీ అన్నీ తెలుస్తాయని కాదు. కానీ అడగాల్సిన బాధ్యత ఉంటది. కానీ ఎవరైతే అడగాలో, ఎవరినైతే గౌరవించాలో తెలియక దౌర్జన్యంతో చేస్తారు. అందుకనే చేసిన పూజలు ఎటుపోతున్నాయి, చేసిన జపాలు ఎటుపోతున్నాయో, చేసిన ధ్యానాలు ఎటుపోతున్నాయో తెలియట్లా. అందుకే పత్రిసారి సున్నితంగా ఎన్‌లైట్‌మెంట్ అయిన వాళ్ళు ఇలా ఉంటారమ్మా, ఇలా ఉంటారు కదరా నాయనా అని అంటాడు. సార్ మీరు ఎన్‌లైట్‌మెంట్ అయ్యారని వాళ్ళని చూపిస్తారు పక్కన వాళ్ళని. ఆ సార్‌ని అడగండి ఎక్స్‌పీరియన్స్ ఒస్తాయి. ఆ సార్ ఎక్స్‌పీరియన్స్‌లు వినండి అని అంటాడు. ఎందుకంటే తను ఎక్కడ జడ్జ్‌మెంట్ చేయడం అనేది సారు లేకుండా అన్ని సంవత్సరాలు 35 సంవత్సరాలు బట్టి సారు తర్వాత కొన్ని వేల మందొచ్చినా, కోట్ల మందొచ్చినా, లక్షల మందొచ్చినా ఎక్కడ ఎవరిని విమర్శించల. విమర్శించాల్సి వచ్చినప్పుడు గూడా, "మేడం మీరెలా ఎలా సాధించారు చెప్పండి మేడం" అని అంటారు. పక్క వాళ్ళు వినడానికి. "సార్ మీరెప్పటి నుంచి సార్ అని గూడా అనరు సారు. ఏమయ్యా నువ్వు ధ్యానం మొదలుపెట్టినాక ఎలా ఎలా ఉందో చెప్పోయ్యా కాస్త వింటాము" అని అంటారు. "ఇంకేంటి సంగతులు" అని అంటారు. అలా మనుషులు కవర్ చేసుకుంటూ ఎంతో సమయస్ఫూర్తిగా, అద్భుతంగా వచ్చారు. తన ఆవేశమే తనకు శత్రువు. తన కోపమే తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష. ఆవేశం వల్ల ఏమి జరగవండి. నేను తక్కువ కాదని నిరూపించుకున్నాను చాలా మంది ఆవేశంతో, కోపాలతో ఉంటారు. ఏ ప్రొఫెషనల్‌లో అయినా కానీ. ఆఖరికి ఫ్యామిలీస్‌లో అయినా కానీ. తప్పు లేదని నిరూపించుకోవడంలోనే తప్పులు చేస్తారు. తప్పు జరిగినప్పుడు ఎక్కడ జరిగిందని తెలుసుకున్నవాడు జ్ఞాని. ఎన్‌లైట్‌మెంట్ అయిన వాళ్ళు. ధ్యానం ద్వారానే కాదండి. ప్రాపంచిక జీవితంలో గూడాను తప్పును సరిచేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం జేస్తారు. ఆఖరికి రాజకీయ నాయకుడు కూడాను. వాళ్ళకేం తెలీదనుకుంటారు. వాళ్ళ పదవి కోసమైనా, జనంలో నిలదొక్కుకుండానికైనా వాళ్ళు రెచ్చిపోయి మీరు నన్నిలా విమర్శించారని ఎక్కడ ఏ రాజకీయ నాయకుడు మాట్లాడడు. వాళ్ళు విమర్శించారు. మేము ఈ పని చేస్తాము అని సౌమ్యంగా చెప్తారు గానీ అజ్ఞానంగా
అనవసరమైన మాటలతో వాళ్ళు మాట్లాడరు. వాళ్ళకెంతో మాట్లాడితే గాని 100 మాటలు 4 మాటలు మాట్లాడి వాళ్ళు చెయ్యదలుచుకున్న వర్క్‌ని సమాజానికి చెప్తారు. అట్లాగే కుటుంబ సభ్యుల్లో గాని, ఎక్కడైనా గాని ఏ ప్రొఫెషనల్‌లో ఉన్నవాళ్ళైనా ఒక ఎంప్లాయరే కావచ్చు, ఒక వ్యాపారవేత్తే కావచ్చు, అది సహనం కావాలి ముందు. తన కోపమే తనకు శత్రువన్న తర్వాత, మాట జారిన తర్వాత, విన్న తర్వాత ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. నా తప్పు లేదని పక్క వాళ్ళ మీద తప్పులతో విమర్శించేవాళ్ళు చాలా మంది ఉంటారండి. మనందరం గూడా నుంచొనున్నప్పుడు, చెందినప్పుడు ఎంతమందినో విమర్శిస్తూ ఉంటారండి. వాళ్ళ తప్పు లేదు అని అనుకోని. కానీ ఇక్కడ ధ్యానం ద్వారా ఒకటే జరుగుద్దండి. ఒకప్పుడు నేను ఆ స్థితిలోనే ఉన్నాను. పక్క వాళ్ళని విమర్శించాము. వీళ్ళు కొత్తగా వచ్చిన అమాయకత్వానికి ఒక జోడించి, "మేడం ఈ బుక్ చదవండి మేడం. చాలా ప్రాబ్లమ్స్ తీరిపోతాయి" అనంటారు. మేడం ఆ మేడం దగ్గర కొన్ని సబ్జెక్టులు వినండి మేడం అనంటారు. ఆ పిరమిడ్‌లో కూర్చొని చేయండి మేడం అనంటారు. పిరమిడ్ ఉన్నదని ఉంటే ఒక చిన్నది కొనుక్కొని పెట్టుకోండి మేడం అనంటారు. టోటల్‌గా చాలా సౌమ్యంగా అందరికి రిప్లై ఇచ్చి, ఎదగటానికి కావాల్సిన శక్తిని, ధ్యానాన్ని ప్రోత్సహిస్తారండి. అందరూ కలిసి అలా సామూహికంగా ధ్యానానికెళ్దాం అని చెప్తారండి. ఇలా ఉన్న జూమ్ క్లాసులకి జాయిన్ అవుదాం అని చెప్తారండి. ఈ జూమ్ అనేది నిజానికి మన పీఎంసీ వాళ్ళు బిగిన్ చేసి వాడినంత ఏకధాటిగా ఏ సంస్థలు గూడా తర్వాతే వాడారు. ఈ కరోనా వల్ల అందరూ కూడా ఈ జూమ్ క్లాసులు, ఈ పిరమిడ్ మాస్టర్‌లంతా క్రియేటింగ్ జరిగినాయి. చాలా అద్భుతంగా జరిగింది. కరోనా అనుకుంటారు అందరూ. కరోనా వచ్చి క్రమశిక్షణలోనే బెట్టింది. ప్రతి ఒక్కళ్ళు కూడాను నాకు ధనం ఉంటే చాలని ఆలోచన చేశారు. ధనం ఉన్నా గూడా ఎవరు సహాయం చేయడానికి రాలా. ధనలక్ష్మి అదే చెప్పిందావిడ. నేనున్నా చాలు గదా! నీకింకెందుకు బాధపడతావని. ప్రాణం ఉండాలని భయముంది. కానీ అది ఎవరికీ వినిపించలా. ఎందుకనక మనకు వినే శక్తి ఆ లెవెల్‌లో ఆ శక్తి ఉన్న ఎనర్జీ లెవెల్స్‌లో మనం లేం కాబట్టి. కానీ వీళ్ళు మాట్లాడతారండి. జ్ఞాన సంపద, బుద్ధి సంపద వచ్చిన తర్వాత ధ్యానానికి చాలా చాలా పెద్ద పీట వేయాలండి ముందు. అది చాలా ఇంపార్టెంట్. ధ్యానం చేస్తే అన్నీ సమకూరుతాయి. మంచి మంచి స్నేహితులు చిక్కుతారు. మంచి మంచి బంధువులు కాదండి. బంధువులు రాబంధువులు లాంటి గుణాలుంటాయి. మంచి మంచి స్నేహితులనంటే స్నేహితుడనేవాడు ఎలా మాట్లాడినా, ఉన్నవాడు మాట్లాడినా, లేనివాడు మాట్లాడినా, పేదవాడు మాట్లాడినా నచ్చితే వీడు నా స్నేహితుడు అని అంటాడు. అక్కడ తప్పును తప్పు పట్టరు. అలాగే స్నేహతత్వం వస్తదండి ధ్యానం ద్వారా. ఎన్‌లైట్‌మెంట్ అంటే అదేనండి. తప్పు పట్టాలనిపించినా కూడా నా టైం వేస్ట్ చేసుకోకూడదు. వాళ్ళ స్థితి అది, నా స్థితి అది, వాళ్ళ గుణం అది, నా గుణం ఇదనే స్థితికి మనం ఎదుగుతాం. ధ్యానం వల్ల ఇవన్నీ లాభాలు. లాభం అంటే ఇది వ్యాపారం అని కాదు. దైవం మన లోపలే ఉంది అనని. వేమన చెప్పిందదే. శిలలు శిలలే గాని శివుడు కాడు అనని. అదే కాన్సెప్ట్‌ని మళ్ళీ వేమన పద్యంగా అంటే కూడా శిలలు శిలలే కానంటే విగ్రహాలను విమర్శించారనుకుంటారని అవగాహన లేని వాళ్ళకి కూడా ఈ రోజున మేమేం చెప్తున్నామంటే, నీ లోపల ఉన్న శివుడు అనే ప్రాణశక్తి గనంగా ఉంటేనే నువ్వు ఆ దేవాలయానికెళ్ళి, ఆ గుడికెళ్ళి, ఆ విగ్రహాన్ని చూసావు, చెందావు. ఆ యొక్క శివుడు లేకపోతే ఏదీ లేవు కదా! ఆ సత్యమనేది మన లోపల ఆ యొక్క పరమాత్ముడు, ఆ ప్రాణశక్తి అనేది లేకపోతే బయట పెడతారు గదా మనల్ని. ఎవ్వడు ఉండనీయరు. వేల కోట్లున్నా, లక్షల కోట్లున్నా, ఒక గంట, 2 గంటలు మహా అయితే 3 గంటలు అది గూడా ఆ ముక్కుల్లోంచి ఆ బాక్టీరియా రాకుండా, చెందకుండా ఆ వేళ్ళని కట్టేసి, ఆ బాడీలోకి ఇంకో సోల్ జొరబడకుండా, మన పాదాలకి మన సనాతన ధర్మంలో ఆ కాళ్ళ వేళ్ళకి ఒక దారం లాంటిది ఒక గుడ్డ పీలికైన కడతారు. దాని యొక్క కారణం అది. ఆ బాడీలోకి ఈ సోల్ ఎళ్ళిపోయిన ఇంకో సోల్ జొరపడకూడదు. మనకి కనిపించిన సోల్స్ ఎన్నో ఉంటాయి. ఆ సోల్స్ అనేది అలా లేకుండా
మన యొక్క గొప్పతనం ఏదో మరణం కాడే తెలుస్తది. భగవంతుడు కూడా అహంకారికులు కూడా నువ్వు ఆ మరణాన్ని చూసినప్పుడు ఎప్పటికైనా ఎంత సంపాదన ఉన్నా, ఎంత పేరు ప్రతిష్ఠ ఉన్నా, ఎంత కీర్తి ఉన్నా, ఏవి ఉన్నా ఇలా బయట పడేసి ఒక తిన్న ఎంగిలాకులాగా బయట పడేసి ఉంచుతారు తప్పితే, అది గొప్పగా నిన్నెవరు గౌరవించరు. తెలుసుకోమండం కోసమే. అందుకే 4 చావులకి, 4 పెళ్ళిళ్ళకి వెళ్ళాలి అనేది. ఆ చావులు వెనకాల ఎన్నో విషయాలు తెలుస్తయనే. అహంకారాలు దిగుతయ్యండి. కానీ అది కూడా శ్మశాన వైరాగ్యం అంటారు దాన్ని. ప్రసూతి వైరాగ్యము అని అంటారు. కన్నప్పుడు స్త్రీ మళ్ళీ అమ్మో నాకిప్పట్లో బిడ్డలొద్దు అని అంటది. కానీ ఎంతోమంది పిల్లల్ని కనాలనుకున్న వరకు కంటారు. మరణాన్ని కూడా చూసిన తర్వాతగా అజ్ఞాని మానవుడు మానవతా గుణాలు ఇలాగే ఉంటాయి. చావులకు పోయిచ్చినా కొంతమంది మారరు. ఎక్కడికి పోయినా మనం ఏమి మారేదామని తెలుసుకుంటాం ఈ ధ్యానం ద్వారా. గతంలో చావులకు పోయినా, పెళ్ళిళ్ళకి పోయినా మనకు తెలీదు. ఆ పెళ్ళిళ్ళలో కూడాను ఈ రోజున ఆ యొక్క మ్యూజిక్‌లు కానీ, ఏవైనా గాని ఎంత దారుణంగానో ఉంటున్నాయి. ఒక్కొక్క సంగీతం అనేది ఒక్కొక్క టైంలోనే చెయ్యాలి. కొన్ని సంగీతాలనేవి నైట్ చేయకూడదు. నిజానికి ఇప్పుడు ఒక నా అనుభవాన్ని చెప్తానమ్మా. ఒకళ్ళింట నేను పెళ్ళికెళ్ళానమ్మా. పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళు రిసెప్షన్ చేసుకుంటున్నారు. ఆ రిసెప్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళు నాగులకు సంబంధించిన సంగీతం పెట్టారు. నైట్ అనేది పెట్టకూడదు. అయ్యో! బాబురో! తెలియకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మనకి సత్యం తెలుసు కాబట్టి, భగవంతుడా ఎలా చెప్పలేము, ఆపలేము, ఏమనుకుంటారో మనకు తెలీదు అని ఒక్క నేను 10 సెకండ్స్ అలా ఫీల్ అయ్యానమ్మా. బాధపడ్డాను. వీళ్ళు శుభమాని పెళ్లి చేసుకుంటే వీళ్ళ మ్యూజిక్‌లు వాయించేవాడు కూడా తెలియచావదు కావాలా? సంగీతం అని అనుకున్నారు. సంగీతం ఎప్పుడు ఎలా ఏ వాయిద్యం వాయించాలో కూడా శాస్త్ర ధర్మాలున్నాయి. ఈ రోజున అవి కూడా తెలియకుండా ఇలా అయిపోయినియి. పెళ్ళంటే అక్కడ ఆ ఎనర్జీలో గనక ఎందుకంటమ్మా నిద్రిస్తున్న నాగులను లేపకూడదు. నాగులకి ఎందుకంటే సంగీతం అంటే మైమరిచిపోతాయి. ఆ మైమరిచి వచ్చినప్పుడు ఏ రూపంలో వచ్చినా సమస్యే అక్కడ. ఒక జ్యోతి రూపంలో వచ్చినా, ఎలా వచ్చినా అవి దేహస్థితిగా అవి గూడా వచ్చినా, తొక్కినా, చెందినా చాలా సమస్యలొస్తాయి. ఆ ఎనర్జీలో ఉండే సమస్యలు చాలా ఉంటాయి. అవి ఇక్కడ ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఎక్కువ మనకవసరం లేదు. అక్కడ జరిగే కారణం ఏంటంటే, అనుకున్నందుకు చక్కటి కృష్ణుడి యొక్క సంగీతం పెట్టారమ్మా. ఆ కృష్ణ సంగీతంలో తన్మయత్వం చెంది హ్యాండ్స్ ఇలా ఎత్తుతారు. ఇస్కానోళ్ళు గాని, ఓం శాంతి వాళ్ళు గాని, ఆ హ్యాండ్స్ ఎత్తినప్పుడు ఏందంటే, యూనివర్స్‌కి హ్యాపీనెస్‌గా ఉన్నామనని తెలియపరచడం. యూనివర్స్ మనల్ని బ్లెస్సింగ్ చేస్తదని అర్థం అక్కడ. ఆ యొక్క సంగీతం వెంటనే ఒక మనిషి అక్కడ అనుకున్నందుకు ఇది జరిగినందుకు ఇక్కడ నా గొప్పతనం కాదమ్మా. నేను ఇంకొకటి గమనించుకున్నాను. ఆహ్, ఆ ముహూర్త బలం అనేది ఎక్సలెంట్. అద్భుతం. ఇంకా ఇంత దివ్యమైన ముహూర్తాలు పెట్టేవాడు ఉన్నాడా? అనని ఒక అవగాహనొచ్చిందమ్మా. ఆ ముహూర్త బలానికి ఈవిడనే ఆవిడ చేత ఒక మంచి మాటను పలికిచ్చారు కదా! మంచి భావన చేయించారు కదా! ఆ భావనా క్షేత్రం అనేది ఆ లెవెల్‌లో ఎళితే అది ఆహ్, భవిష్యత్తనేది భగవంతుడికి తెలుసంటే ఇదే కావాలా? వాళ్ళని ఆపే అవకాశం లేదు కదా! సరిచేసే అవకాశం ఉన్న వాళ్ళని ఎంచుకున్నారు కావాలనిపించిందమ్మా. త్వరగా నేనెక్కడ ఏ ఊర్లో పెళ్ళిళ్ళకి కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. నేను వెళ్ళను. వాళ్ళు బలవంతంగా పిలిచారు. నేను బలవంతంగా వెళ్ళాను. ఆ పెళ్ళికి వెళ్ళినందుకు అక్కడ జరిగిన దానికి ముహూర్త బలం అంటే ఎంత అద్భుతంగా ఉంటదానని అవగాహనొచ్చిందమ్మా. ఎందుకంటే నాకు ఆల్రెడీ కొంచెం పంచాంగం చూసే అలవాటు, ముహూర్తాలను చూసి, నక్షత్రాలను చూసి అలవాట్లున్నాయి కాబట్టే అది గ్రహించడం గాని, భగవంతుడికి దండం పెట్టడం గాని, ఒక 1 మినిట్ కల్లా అది ఆ మ్యూజిక్ ఆపేశారు వాళ్ళు. అవన్నీ ఉంటాయమ్మా. మ్యూజిక్‌లు గాని, ఇవన్నీ గూడా ధ్యానం ద్వారా, గత జన్మ పుణ్యం ద్వారా మనం గనంగా ఒక పిక్చర్‌కెళ్ళినప్పుడు, ఆ పిక్చర్‌కి అప్పుడు పాతదే మళ్ళీ కొత్తగా న్యూగా తీశారని మనం ఎలా చెప్పుకుంటామో, ఓల్డ్ పిక్చర్‌నే అప్పుడు కలర్ పిక్చరే, అప్పుడు బ్లాక్ అండ్ వైట్, ఇప్పుడు కలర్ అని చెప్పుకున్నట్లే, ఆ యొక్క గత జన్మలది గాని, అవన్నీ, ఇవన్నీ కూడా మనకి చాలా అవగాహన శక్తి పెరుగుద్దమ్మా. అనుభవ జ్ఞానం పెరుగుద్దమ్మా. అందం మీద మోహంతో ఉండేవాళ్ళు ఎంతమందున్నారు? ముహూర్త బలాల్ని దాటేసినోళ్ళు ఎంతమందో నా కంటి ద్వారా
చూసిన వాళ్ళు ఉన్నారమ్మా. పరనింద వేస్తారు. ఆ బ్రాహ్మడు కాదంటారు. ఈ బ్రాహ్మడు కాదని అంటారు. బ్రాహ్మలు కూడా ఒక్కొక్కసారి వాళ్ళ మౌనాన్ని గమనించానమ్మా, వాళ్ళ మొహాల్ని. వీళ్ళ అమాయకత్వం, వీళ్ళ అందం తిక్క మొహాలు, ఈ ఫోన్లు మాట్లాడుకుంటూ అని. అక్కడ గమనించా. వీడు ఒక అజ్ఞాని ఉన్నాడు. అజ్ఞాని పక్క ఉన్న జ్ఞాని ఎలా ఉంటాడని చూశానమ్మా. వాళ్ళ మొహంలో కవళికలు ఎంతో బాధగా చూస్తారు. ఎందుకు చూస్తారు అనంటే వాళ్ళు, భగవంతుడా నా చేత వీళ్ళ జీవితం బావుండాలని చేయించావు. ఆ ప్రొఫెషనల్‌లో వాళ్ళు బావుండాలని. కానీ ఇలా జరుగుతుందని వాళ్ళు దుఃఖిస్తారమ్మా. ఇది గమనించినప్పుడు కొంతమందికి నేను, ఎంతమందొచ్చారు, ఎవరొచ్చారనేది చూడకుండా ముహూర్త బలాన్ని మీరు చేసి చూడండి అనన్నా. ఇది దాదాపు కార్‌లో ఎళ్తూ వేరే వాళ్ళ కార్‌లో వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్‌లు. వాళ్ళకి నేను గమనించి, వాళ్ళు ఫోన్‌లు మాట్లాడుతూ స్టైల్‌గా ఉంటారమ్మా. పంతులు గారు పిలిచినా మీరు కానియ్యండి అని అంటారు. పంతులు గారు తింటాడు. నువ్వు తినటం మానేయకూడదు. పంతులు గారు ఒక ఉతికిన వస్త్రం కట్టుకొనొస్తాడు. ఆయన పంచెలు ఇస్త్రీలు చేసి నీకు కట్టుకొని రాడు. ఆర్భాటాన్ని చూపిచ్చడు. అక్కడ సత్యంతో, దైవత్వంతో ఉన్న గుణాలతో ఉంటాడు. అందరూ ఆయన దగ్గరికి పోయి పలకరిస్తారు. ఈ డబ్బున్నవాడిని పలకరించాలన్నా కూడా ఏం తప్పు పడతాడో అని మౌనంగా నవ్వి, చిరునవ్వు నవ్వి, కొంచెం స్వతంత్రికుడు 2 మాటలు మాట్లాడి ఎళ్ళిపోతారు. ఆ యొక్క మనుషుల్లో అజ్ఞానంతో ఇటు మనుషులు ఇబ్బంది పడకుండా ఆ ముహూర్తాలు పెట్టే సామర్థ్యం లేనోళ్ళైనందుకు పత్రి సారు ఎంత అద్భుతంగా పైసా ఖర్చు లేకుండా ఏ పని చేసేటప్పుడైనా నువ్వు ధ్యానం చేసి మొదలుపెట్టు అని అన్నాడు. ఆ ధ్యానం చేసినప్పుడు నీకేమొస్తుంది? కాస్మిక్ ఎనర్జీ. యూనివర్స్ ఎనర్జీ వచ్చినప్పుడు ఏమవుద్ది నీకు? ఆటోమేటిక్‌గా మన లోపల దేహం అనే దేవాలయంలో ఆ గణపతి మన లోపలే ఉన్నాడు. ఆ శక్తి మన లోపలే ఉంది. ప్రతి అవయవం ఒక్కొక్క దేవతామూర్తులే కదా! వాళ్ళందరిని మనల్ని ఆహ్వానించినట్టే, ఎన్‌లైట్‌మెంట్ చేసినట్టే, ఆ శక్తితో అనుసంధానమైనట్లే. వాళ్ళు కూడా ముక్కు పట్టుకో అంటారు. దేనికి పట్టుకోమన్నారు ముక్కు? వాళ్ళకేం పని లేదా? అంటే ప్రాణశక్తితో నువ్వు కలిసి ఉండమని. ఒకళ్ళ ఇంటికి నేనెళ్ళాను. ఆయన కథ చెప్తుంటే పక్కన భార్య చేతిలో అక్షింతలు పెట్టాడు. భగవంతుడు గూడా ఎంత బాధేస్తుంది. నీ ఇంట్లో పని పిల్ల గనంగా నిన్ను పిలిసి, మీరు రావాల్సింది అయ్యగారు, అమ్మగారు మా ఇంటికి పెళ్ళికనంటే, అవసరమైతే ఎళ్తారు. వెళ్ళినప్పుడు గనంగా వాళ్ళు గనక ఫోజులు కొట్టి, చెంది గనంగా నిన్ను అవమానిస్తే నీకెలా ఉంటది? ఉండగలుగుతావా? ఒక్క సెకండ్ గూడా ఉండలేవు. వాడి అహంకారం చూడటమే సరిపోయిద్ది. నీ ఉన్నత స్థానాన్ని కూడా నువ్వు మర్చిపోతావు. అప్పుడు నేను ఈ అహంకారంతో నీ స్థానం నువ్వు మర్చిపోతావు. తర్వాత అనుకుంటారు. నేనెలా కనిపించానా అనుకుంటావు. అలాగే భగవంతుడనేవాడిని ఒక విగ్రహ రూపంలో అయినా మీరు ఆ ఎనర్జీని ఇన్వైట్ చేశారు మంత్రశాస్త్రంతో. అక్కడ ఒక శక్తి ఉంది. ఆ శక్తిని అవమానిస్తున్నావా లేదా? అహంకారం లేదనుకుండానే అహంకారాలు ఎంతమందిలో మనం చూడవచ్చు. నిలువెల్లా అహంకారం ఉంటది. నిలువెల్లా నేను మంచోడినని చెప్పుకుంటారు. గుండెల మీద చెయ్యేసి చెప్పుకుంటారు. నేను చాలా మంచివాడినని. ఆ భగవంతుడికి కూడా వీడికి ఇంకో జన్మకి ఇద్దామా? లేకపోతే వీడికి సహాయం చేయకుండా మౌనంగా ఉంటాడు. సత్యంతో కూడి ఉంటే, జ్ఞానంతో ఉంటే, పరనింద వేయకుండా ఉంటే, నా తప్పు నేను సరిచేసుకోవాలని ఎప్పుడైతే అనుకుంటాడో, 4 రకాలుగా ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో 4 రకాల విధాలను నీకు భగవంతుడు అవగాహన శక్తినిప్పిస్తాడు. ఒకడు బుక్ చదవమని, ఒకడు ధ్యానం చేయమని, ఏమి చేయొద్దు మీరు ప్లెజెంట్‌గా లైట్ తీసేసి, ఒక కుర్చీలో కూర్చోండి. ఖాళీగా నైట్ టైమ్ కూర్చోండి. అంతా మీరు వర్క్ చేసుకోండి. శ్వాసను కూడా గమనించొద్దండి. మంచి మ్యూజిక్ పెట్టుకొని వినండి అని ఆ లెవెల్‌ని మోల్డ్ చేస్తున్నాం మనం. అహంకారం లేనిదాని ఉంటూనే అహంకారం ఉంది. అహంకారంలో ఏముంది? కారం ఉంది. ఆథీసిస్‌లో ఏముంది? కారం ఉంది. కారం ఎప్పుడైనా నాలుక మీదేసుకుంటే బావుంటదా? కంట్లో ఏసుకుంటే బావుంటదా? ముక్కులో పీలిస్తే బావుంటదా? ఎక్కడ సుఖం లేదు గదా! అహంకారం ఉండి ఎదుటివాడికి అహంకారం ఉందని గమనించి వాళ్ళట్లా వీళ్ళిట్లా మనం కూర్చొని 10 మంది జడ్జ్‌మెంట్ చేస్తారు. 10 మంది కొన్ని విషయాలు. కొంతమంది ఇద్దరే చేస్తారు. ఒక్కోడైతే ఒకడే చేస్తారు.
అందుకే ప్రతిసారి ధ్యానం చేసినప్పుడు మార్పు అంటే కారణం అదే. ధ్యానం చేసినప్పుడు ప్రేమతత్వం వస్తది. ప్రేమ అంటే ఏంటి? దైవ స్వరూపం అని. ప్రేమ అంటే స్త్రీ పురుషుల ఎంజాయ్‌మెంట్ కాదు. ప్రేమ అంటేనే దైవ స్వరూపం. ప్రేమ వచ్చిందంటే దైవం ఉన్నట్లే. నీకు ప్రేమ రూపం అందిందంటే దైవం నీకు అందుబాటులో ఉందని గుర్తు. నీ కోపంతో ఎదుటివాడి కోపాన్ని ఘనంగా ఉంది అనంటే నీకు దైవం దగ్గర లేవు నువ్వనని. నీకు దైవం దగ్గర కావట్లేదు అనని. ఉంటది. మన ఇంట్లో కరెంట్ ఉంది. మన ఇల్లే. స్విచ్ అయిపోతే ఏమన్నా ఎక్కడ ఏమున్నాయి నీకు కనిపిస్తాయా? ఆ స్విచ్ వేస్తే కనిపిస్తాయి. అది నైట్ అయితే. అదే డే టైమ్ అయితే సూర్యుడనేవాడు పెద్ద వెలుగు. అక్కడ ఏ లైట్ నీకు అవసరం లేదు. అదే దైవత్వం. అదే దివ్యత్వం. ఎక్కడ ఏ వస్తువు ఎలా కనిపించిందో ఆత్మ సూర్యుడనేది అందుకే. ఆ సూర్యుడనేవాడు ఎన్ని గ్రహాల మీదకి ఎలా ఉంటదో, మన ఆత్మ కూడా అనంతం అనేది దానికే. మన సాధన పెరిగినప్పుడు ఈ చిన్న దేహంలో ఉన్న అనేక లోకాలు దర్శించడానికి గల కారణం కూడా అదే. ఆ సూర్యుడిలాగే. మనకు కూడాను కర్మసాక్షి సూర్యుడే. రేత్రి చంద్రుడు. పంచభూతాలు. నేను ఏ తప్పు చేయలేదనుకుంటారు. వీళ్ళందరిని తప్పించుకొని ఏ మానవుడు ఏది చేయలేడు. గురువులు కూడా శిష్యులకి పూర్వం ఆశ్రమాల్లో అదే చెప్తారు. ఒక పండిచ్చి అందరిని తిండ్రంటారు ఎవరు చూడకుండా, ఎవరిష్టం చూడక వాళ్ళు "ఎళ్ళిపోండిరా నాయనా" అనంటే అందరూ ఎళ్ళొస్తారు. ఒక శిష్యుడు వెళ్ళడు. ఎందుకనంటాడు. ఎవరు లేని చోటు ఎక్కడుంది పరమాత్ముడు లేని చోటు పంచభూతాల్లో ఉంది ఆ పరమాత్ముడేను. ఎక్కడ ఎవరు లేకుండా ఉన్నారు. ఆ భూమాత కూడా మన ఇచ్చిన తల్లి కూడా సాక్షిగా ఉంది. ఎక్కడ లేని చోటు, దైవం లేని చోటు నేనెలా తినగలను అనంటాడు. ఆ పరీక్ష ఎందుకు పెట్టాడో కూడా శిష్యులకి తెలీదు. శిష్యులందరూ తినేసొచ్చాం అనంటారు. పక్కనున్న ఫ్రెండ్ కదా వాడు, తినలేదని ఇలా ఇలా సైగ చేస్తుంటారు. గురు శిష్యుల సంబంధం అయిపోతది. అప్పుడు గురువుగారు శిష్యుడి చేత మాట్లాడిస్తాడు. "నీ అనుభవం చెప్పు నాయనా" అనని. అప్పుడు ఆ శిష్యుడు చెప్తాడు. గురువుగారు చెప్పిన సందేశమే. "ఏం లేదు గురుదేవా, పరమాత్ముడు లేని చోటు ఎక్కడా లేదు. పంచభూతాలను కూడా నడిపించేవాడు పరమాత్ముడే కదా! పరమాత్ముడు లేని చోట నేను ఎక్కడ తింటాను? ఎక్కడ మాట్లాడతాను? ఎలా చేయగలను నేను" అని అంటాడు. ఆ విన్న శిష్యులు ఇతని యొక్క అనుభవాన్ని అద్భుతంగా ఆనందంతో తల దించుకుంటారు. ఆనందం కూడా ఒక్కోసారి తల దించుద్ది. ఆనందం కరెక్టే. అజ్ఞానం అనేది తల దించుద్ది. అనుకుంటారు తల దించుకుందానని. సినిమాలో సీరియల్స్‌లో చూపించిన తలకాయ మొత్తం దిగదండి. తెలియకుండా ఆటోమేటిక్‌గా తలకాయ కొంచెం బెండ్ అవుద్ది. సత్యం తెలిసినప్పుడు తెలియకుండా తలెత్తి అద్భుతంగా ప్రేమగా వింటూ ఉంటామండి. అప్పుడు మన లోపల ఉన్న దైవశక్తి, బయట ఉన్న దైవశక్తి అనేది గురువు గారు ఈ శిష్యుడి మీద గల ప్రేమ కారణం, ఆ శిష్యుడి మీద ఉన్న గొప్పతనాన్ని ఆహ్, వాళ్ళకి తెలియపరుస్తాడు. ఆ శిష్యులకి కొరవ వాళ్ళకి. అలా ఉంటదండి ధ్యానం ద్వారా. అక్కడ మనకి స్థాయిలు గూడా మనకి నేను చదువుకున్నానా? డిగ్రీలు పూర్తి చేశానా? పెద్ద ప్రొఫెషనల్‌లో నేనున్నానా? అనేది ఉండదండి. ఈ ధ్యానానికి, ఈ జ్ఞానానికి ఎవ్వరిదైనా, ఎక్కడైనా మనం అందుకునే సామర్థ్యం ఉన్నదండి. పరమాత్ముడికి ఏది తెలియకుండా లేదు గదా! అని చెప్తున్నాం గదా మనం. ఆ పరమాత్మ స్వరూపంలో అయినప్పుడు మనకు తెలుస్తూ మొదలు పెడతాయండి. అప్పటి వరకు చీకటిలో ఉన్న ఇంట్లో లాగా మనం లైట్ లేకుండా ఉండి, అక్కడ ఏ వస్తువు పెట్టినా, బంగారం పెట్టినా నీకు కానరాదు. నీ బంగారం ఒక్కో టైంలో మనం బల్ల మీద పెడతాం తీసి. అది గూడా కానరాదు. ఎవరైనా పక్కకు లాగారంటే గనక ఆ స్టూల్ గనంగా, చైర్ గనంగా. అట్లాగే జీవితంలో ఇవన్నీ పోరాటాలు, ఇవన్నీ సమస్యలుంటాయండి. ధ్యానం, ధ్యానం, ధ్యానం. బుక్స్ చదవాలి. సజ్జన సాంగత్యం జేయాలి. స్వాధ్యాయం తో పాటు ధ్యాన ప్రచారం జేయాలి. ఈ 4 పిల్లర్స్ ఉంటే గనంగా ఇంకా ఎన్ని పిల్లర్స్ ఏసైనా నువ్వు ఇల్లు కట్టగలవు. ఈ 4 పిల్లర్స్ ఉండాలి. ఈ 4తోనే ప్రతి ఒక్కడు ముందుకెళ్ళింది. ఈ 4 లేకుండా ఎవ్వరు ఏది ఎదగాలంటే అది కాస్త కష్టమే అవుతదండి.
4 ఉండాలి. ఏదో 10 గంటలు ధ్యానం చేస్తున్నోడితో పోటీ వద్దు మనకి. ఫస్ట్ అరగంట, గంట పెట్టండి. అలా పెంచుకుంటూ వెళ్ళండి. వాళ్ళు వందల బుక్స్ చదివారు. ఒకే రోజు చదవలేదండి. పత్రిసారి కూడా నేను బుక్ చదువుతూ ఉన్నానని చెప్తారు కదా! చదివేసిన వాడు చదివేశానంటారు. చదువుతూ ఉన్నారంటే టైం తీసుకుంటున్నారనేగా. ఒక రోజో, 4 రోజులని మినిమమ్. అట్లాగే మనకు కూడా 4 రోజులు పట్టుద్ది. మనకు 40 రోజులు పట్టొచ్చు. ఓ సున్నా పక్కన పెట్టినట్టు. అక్కడ అదేమి మనం వర్రీ అవ్వక్కర్లా. లాస్ట్ ఎగ్జామ్స్ మనం రాయాలంటే అన్ని సబ్జెక్టులు ఎలా నేర్చుకున్నాం ఎగ్జామ్ రాసినప్పుడు మనం క్లాస్ మారినట్లే కదా! ఇది కూడా మన లైఫ్ అనేది కూడా అంతే. ఆవేశంతో ఏది కాదండి. ధ్యానమైన మామూలుగా ప్రాపంచిక జీవితం విషయాలైనా, ఆధ్యాత్మిక విషయాలైనా, ఆధ్యాత్మిక విషయాలు అసలు ఆవేశం అనేది అస్సలు పనికిరాదండి. నేనేదేదో చదివేసేయాలి, నేనేదేదో చేయాలి అని ఆరాటం ఉండకూడదండి. నీ ఇన్నర్‌లో ఎప్పుడైతే ప్రశాంతత ఉంటదో అన్నీ సమకూరుతాయండి. మన ఇన్నర్‌లో మన బుద్ధ భగవానుడి మీద స్వస్తిక్ బొమ్మ ఉంటది చూడండి. నాకు కూడా తెలీదండి. నిన్నే ఒక స్వస్తిక్ అంటే నాకు చాలా ప్రాణమండి తెలియకుండానే. ఏంటా అనుకున్నాను. ఒకతను ఆయన పేరు గుర్తు రావట్లేదు. మారెళ్ళ రామకృష్ణ గారని గాయత్రి పరివారు. ఆయన నిన్న రాత్రి విన్నానండి. ఆయన చెప్పుకొచ్చారు. స్వస్తిక్ అనేది ఫోర్త్ డైమెన్షన్‌లో యొక్క విషయాలు తెలుసుకుంటాము అనని. ఆ బుద్ధ భగవానుడు కూడా ఫోర్త్ డైమెన్షన్‌లో ఉన్న విషయాలు తెలుసుకున్నాకే స్వస్థత చేకూరింది అని నాకప్పుడు అర్థమైందండి. ఫోర్త్ డైమెన్షన్ అంటే అనాహత చక్రం కదండీ! మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర్వకం, అనాహత. అనాహతలోనే స్వస్థత చేకూరేది. అక్కడ కింద వాడితో అజ్ఞానంతో పోటీ పడ్డు, జ్ఞానంతో ఉన్నవాడితో పోటీ పడ్డు. మౌనంగా మునిగా తయారవుతాడు. అక్కడి నుంచి ఇంకా ఎదుగుతూ ఉంటాడనమాట. ఆ పై 4 చక్రాలు మనం ఎదగటానికి ఎంతో దారినిస్తూ ఉంటాయి. చూపిస్తూ ఉంటాయి. ఆ స్వస్థత ఎప్పుడైతే ఇన్నర్‌లో సమకూరుద్దో, అనాహత చక్రం ఎన్‌లైట్‌మెంట్ అవుద్దో, అప్పుడు ఏ చక్రం తక్కువనికోబాకండండి పొరపాటున కూడా. ఆ చక్రాల ఎనర్జీలు గనక లెవెల్స్ తేడా వచ్చినప్పుడు మాత్రమే అనారోగ్యాలకు మూల కారణం కూడా అది. అదే పాపకర్మ అంటారు జ్యోతిష్యుడు. అదే గ్రహాలు అనంటారు. ఒక్కొక్క గ్రహం వచ్చినప్పుడు ఒక్కొక్క చక్రాల్లో వచ్చే మార్పులు కూడా అవ్వేనండి. గ్రహాలంటే గ్రహించేవేనని. ఎక్కడో ఉండి గ్రహించవండి. మన లోపల గ్రహాలున్నాయి, బయట గ్రహాలున్నాయండి. అది సంగతి. ఓకే మేడం. ఎన్నింటి వరకు? అలా అద్భుతంగా ఉంటాయండి. ధ్యానం యొక్క అద్భుతమైన స్థితిలో ఉండడానికి మానవుడికి చాలా చాలా ఉపయోగాలుంటాయండి. నిజానికి మేడం చిన్న చిన్న ఊర్లలో ఆ! ఓకే మేడం. మనకు 7 వరకే మేడం టైం అయిపోయింది. అందుకనే నాకు డౌటొచ్చింది మేడం. 3 మినిట్స్ అయిపోయిందని నేను అడిగా. ఓకే మేడం. థాంక్ యూ మేడం. ఒక 2 మేడం మినిట్స్ అయితే, ధ్యానం అయితే ఏంటంటే ఎన్‌లైట్‌మెంట్ అంటే ఏంటి అనేది ఒక్క ముక్కలో చెప్పండి మేడం. ఒక క్వెషన్ అడిగారు ఒక మేడము. ఆ! ఎన్‌లైట్‌మెంట్ అంటే ఏంటి? కొద్ది స్థితిలో ఉన్నవాడు, ధ్యానం చేస్తూ ఉన్నవాడు, కొంచెం జ్ఞానం పెరిగినవాడు, ఎదుటివాడిని తీర్పులు చేయకుండా ఉండడమే జీవితం గడపడం. అప్పటి వరకు కోపం, ఆవేశంతో ఉండి, వాళ్ళట్లా, వీళ్ళిట్లా నన్నన్నారు కదా అనుకుంటారు. అది కొంత ఆగడం, కొంత ఎన్‌లైట్‌మెంట్ జరిగినట్టు. ఇంకా పెరుగుతూ ఉన్న కొంది ఎవరిని జడ్జ్‌మెంట్ చేయకుండా ఇంకొకళ్ళని వాళ్ళ గురించి విమర్శింపు చెప్పకుండా ఉండడం, ఎదగడం ఒక రకం ఇంకొంచెం పెరిగిన ఎన్‌లైట్‌మెంట్. స్థితులు మారుతున్న కొంది కూడా ఎన్‌లైట్‌మెంట్‌లో హై స్టేజ్ ఉంటది. బిగినింగ్ అవుద్ది ఎన్‌లైట్‌మెంట్ అనేది. ఒకే ఒక ముక్కండి అది. నో జడ్జ్‌మెంట్, నో కామెంట్. ఒకళ్ళు నిన్ను ఒక మాట అన్నప్పుడు జడ్జ్‌మెంట్ చేయకుండా ఉండగలిగావంటే ఎన్‌లైట్‌మెంట్ అయినట్లే. అదే గనక పక్కవాడి కోసమైనా మాట్లాడతావు. సమాజంలో అయినా కూడా నా తప్పు లేదంటే పక్క వాళ్ళకి చెప్తావు. ప్రొఫెషనల్‌లో ఉండి చెప్తావు. నీ ఫ్యామిలీలో చెప్తావు. నా తప్పు లేదు నన్నెందుకని అన్నారు నిలదీస్తావు. ఇక్కడ తప్పున్నా వాళ్ళ బుద్ధి కావాలని అన్నారని ఎళ్ళిపోతావు. ఒకే ఒక్క మాట అదే ఎన్‌లైట్‌మెంట్ ఏంటంటే నో జడ్జ్‌మెంట్, నో కామెంట్. మనం ఇన్ని రకాలు ఉంటాయి మన అజ్ఞానానికి, అవగాహనకి గురువుగారు మాటల ద్వారా చెప్పించారు. సార్ ఒకటే ఒకటి చెప్పేసారు. షార్ట్ కట్. ఏమని? నో జడ్జ్‌మెంట్, నో కామెంట్. నన్ను వాళ్ళు అన్నారని విమర్శించకుండటమే. ఓకేనా? ఓకే మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. ఎంతో మేడం చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని మీరు మాకు అందించారు ఈరోజు. ఎంతో అందుకున్నాము.
పత్రి సార్‌తో మీరు తిరిగినది 25 సంవత్సరాల మీ అనుభవం, ఎక్స్‌పీరియన్స్, క్లాసు ఎంత అద్భుతంగా అంటే, అసలు ఈరోజు క్లాస్‌లో మొత్తము ధ్యానం గురించి కంప్లీట్‌గా ధ్యానంలోకొస్తే ఎలా ఉంటుంది? ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది? మన స్థితులు ఎలా మార్చుకుంటాము? అనేది ఎక్సలెంట్ చెప్పారు మేడం. చాలా చాలా బావుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ధన్యవాదాలు మేడం మేడం ఒక మీకు. 2 మినిట్స్ ధ్యానం ఎండింగ్ చేస్తారు పత్రి సార్ కూడాను. చేపిద్దాం మేడం. ఒక్క నిమిషం మాస్టర్స్ మేడంకి అందరూ ఒకసారి కృతజ్ఞతలు తెలపండి. గట్టిగా క్లాప్స్ చేయండి. ఇంత చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. చేయించండి మేడం ధ్యానం. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మనందరికీ తెలిసిందేను. చక్కగా ఎవరి స్థానంలో వాళ్ళే కూర్చోండి. మన ప్రాణానికన్నా మించింది ఏదీ లేదు. ఎన్ని పనులున్నా తర్వాత చేసుకోవచ్చు. ఒక్క 2 మినిట్స్ మినిమమ్ కూర్చోండి ధ్యానంలో కళ్ళు మూసుకొని. మాటలు గూడా విన్నంత సేపే వినాలండి. ఎక్కువ కూడా బలవంతంగా మాటలైనా, మ్యూజిక్‌లైనా కూడా వినాల్సిన అవసరం లేదండి. మన అంతర్ముఖ ప్రయాణమే చక్కగా మన ఆ ప్రాణశక్తి బయటికి, లోపలికి వస్తున్నప్పుడు కేవలం ఒక సాక్షిగా గమనిస్తూ ఉండాలండి. తెలిసిన విషయంగా ఉంటది గానీ, గమనింపులో లోపల జరిగేదాన్ని ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్‌లొస్తాయండి ధ్యానం చేస్తున్నప్పుడు. అంతర్ముఖ ప్రయాణం అంటే ఏదో కాదండి. లక్షల మైళ్ళు వెళ్ళి, వేల మైళ్ళు వెళ్ళి, ఎన్నో చోట్లకి తిరుగుతూ ఉన్నాం. 2 అడుగులు లోపలికి వేసినప్పుడు మాత్రమే మానవ యొక్క జీవితం, మన యొక్క ఆత్మ ప్రయాణం దివ్యంగా మనం తెలుసుకోగలుగుతామండి. అదే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారండి. ఋషులుగే కదండీ! ధ్యానం చేసే కదండీ! వాళ్ళు మంత్రాలు కనుక్కున్నది. అందుకనే పత్రిసారి మంత్రాలు అవసరం లేదనంటారు. అక్కడ వాళ్ళ మంత్రాలతో నీకు ఆల్రెడీ తెలిసే ఉంది. నువ్వు ధ్యానం చేసి ఏది తెలుసుకుంటావో తెలుసుకోమని చెప్పారండి. చింతనలు రాలాలి అంటే మంత్రాలకి చింతకాయలు రాలవంటే చింతనలు పోవు అనని. మంత్రం వల్ల పోవటం అంటే అది మంత్రం వాళ్ళు చెప్పారు. కానీ నీ గుణాలు మార్చుకోమని అక్కడ అర్థమండి. గుణం మారంది అణాలు రావండి. అణాలంటే ధన సంపదండి. ఈరోజు జనరేషన్ మరి తెలుసో లేదో తెలియని వాళ్ళు ఒకళ్ళారా ఉన్న తర్వాత యూట్యూబ్‌లో చూసిన సబ్జెక్ట్ తెలియాలని చెప్తున్నానండి. ఆ ప్రాణశక్తి గూడా కొద్దిసేపటి మనకి జీరో లెవెల్‌కొచ్చిందంటే ఏ ప్రమాదం లేదండి. మన కాస్మిక్ ఎనర్జీ బాగా లోపలికి ఫ్లో అవుతుందని లెక్కండి. ఆలోచన రహిత స్థితికొచ్చామని గుర్తండి. ఏది జరిగినా సాక్షిగా ఉండండి. ఇక్కడ ఏ ప్రమాదం లేదు కదండీ! ఏ మంత్రాలు లేవు కదండీ! ఏ మంత్రమైనా ఒక శబ్ద తరంగం అనేది మారిందంటే మాత్రం అపరాధం జరుగుతాయండి మనకి. పక్కవాడికి కాదండి. అందుకనే మంత్రాలు చాలా జాగ్రత్తగా చదవాలి. ఆ మంత్ర ఉచ్చారణ అనేది కూడా చేసే అర్హతలు పోగొట్టుకున్నారు కాబట్టి, ఈ యుగ ధర్మంలో ధ్యానం అనేది వచ్చిందండి. కారణం అదేనండి. మంత్రం అర్హత పోగొట్టుకుంటానికి గల కారణాలు కూడా ఆ నాలుక మీద వెయ్యిరాని తినరాని తిండి తింటున్నప్పుడు అక్కడ ఆ మాటకి శక్తి లేదండి. ఆ మంత్ర ఉచ్చారణలో అపరాధం జరిగి మానవుడి అజ్ఞానంతో ఇంకా దుఃఖాలకి మూల కారణం అవుతదని యూనివర్స్ మనకి ఆ అల్లాని పత్రిసారి చెప్పారు. అల్లా అంటే యూనివర్స్‌లో ఉన్న ఈ ఎనర్జీ అని మనం అనుకుంటాం. అక్కడ గూడా మనకి రాజకీయం అని మనకిక్కడని ఎలా అంటారో, అక్కడ గూడా మనకి కాస్మిక్ ఎనర్జీ అనేది అక్కడ ఉన్నది. అక్కడ ఆ యొక్క ఎనర్జీలు మనకి నడిపిస్తున్నాయి. ఆ మంత్రాలు చదివినందువల్ల ఎన్నో సమస్యలతో ఎంతోమంది సతమతం అవుతున్నారండి. ఇక్కడ అందుకని ఏ మంత్రాలు వద్దని చెప్పడానికి గురువు గారికి కారణం అండి. కొంతమంది లిక్కర్లు తాగుతున్నారు, మాంసాహారం తింటున్నారు, నిషిద్ధ వస్తువులు ఇంకా ఉన్నాయి. అవన్నీ తింటూ ఉన్నారు కాబట్టి, ఆ మంత్ర ఉచ్చారణ వల్ల అనేక మంది చాలా మంది ఇబ్బందులకు పాలవుతున్నారండి. మంత్రాలు వద్దండి. దయించి మంత్రాలు అవమానించట్లేదండి. ఎవరికి వాళ్ళు తెలుసుకోండి. ఎవరిని ఇక్కడ విమర్శించట్లేదండి. ఏం తింటున్నారనేది చూడండి. ఒక హోమగుండంలో మంచి ఆవు నెయ్యి వెయ్యాలి, మంచి ద్రవ్యాలు వెయ్యాలని ఎలా అనుకుంటారు? మన కడుపులో వేసే ఆహారం గూడా అంత దివ్యమైనదండి. ఆ జీర్ణశక్తికనే అగ్ని జఠరాగ్ని అనే ఆయనకి అందించినప్పుడు ఆ కంపును బరాయించదు ఆయన గూడా చేయడానికి ఇబ్బందేనండి. అందుకనే ఈ రోజున మానవుడు కలిమానవుడు చాలా దుఃఖాలకు కారణం గూడా అదేనండి. ఆహార నియమం లేకపోవడం వల్లేనండి. మాలలొచ్చింది కూడా అందుకేనండి. కొంతైనా రక్షించబడటానికి కొంతకాలమైన తెలుసుకుంటారని. ఆ నియమం చేశారండి. ఆ నియమం చేసినప్పుడు నాకు బావున్నాయి అంటున్నారండి.
ఆహార నియమమండి. అప్పుడు కుటుంబమేనండి, అప్పుడు ఇల్లేనండి, అప్పుడు పూజలేనండి, అప్పటి దీపారాధనండి. ఆహార నియమం వల్ల 80%, 20% ఇది ఆదుకుంటదండి. 80%, 20% ఆహారం కాదండి. నియమనిష్టగా ఆహారం ఎప్పుడైతే నువ్వు భుజిస్తావో, నీకు అది మంచి రక్షణ అవుతదండి. ఆ రక్షణతో మంచి అవగాహనలొస్తాయి. ఆ లోపలున్న దైవశక్తి మనకి ఆ యొక్క ఋషులందరూ ధ్యానం చేసి, ఆ మంత్రాలు వినడానికి గల కారణం ఆహార నియమాలే వాళ్ళు. నేనింక తినకపోతే ఎలా అయిపోతాను అని చిక్కినట్టు ఆ ఋషులు తినలేదు ఆనాడు. కందమూలికలు తినైనా వాళ్ళు చూడకపోయినా మనం ధ్యానానికంత ప్రాముఖ్యత, ఆహార నియమానికంత ప్రాముఖ్యత సైన్స్‌లాగా మనకి వైద్య శాస్త్రాల్ని అన్నీ అందించారు. అన్నిటిని కలిపి వివరంగా వాళ్ళు సాధించింది ఎలా చెప్పారో, మన గురువుగారు పత్రిజీ గారు ధ్యానం చేసి ఒక్కొక్కళ్ళ అనుభవాల్ని వ అనారోగ్యాలు ఎలా తగ్గినాయని కొంతమందిని, ప్రొఫెషనల్‌లో డెవలప్‌మెంట్ ఎలా అయ్యాను కొంతమందిని, ప్రొఫెషనల్ కన్నా నా జన్మ ధన్యతమైనది, నా గత జన్మ చూసుకున్నాను, నేనెందుకు పుట్టాను అనేది తెలుసుకున్నామని కొంతమందికి, ఇవన్నీ గూడా ఋషులన్నీ చేసినయే. మనం గూడా ఋషుల్లాగా మన గురువుగారు ఒక ధ్యానం ద్వారా మాత్రం తెలియపరిచారు. అది గుర్తించడమే మన ధ్యేయం. ఆ ప్రాణశక్తితో అనుసంధానం అయినప్పుడు మన ప్రాణశక్తి ఉంటేనే కదా ఇవన్నీ మనకవసరం. ఆడొక్కడు పక్కకు తొలిగారంటే ఇంక చెప్పేదేముంది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో తెలిసిన విషయమే. ఎంతటి వాడినైనా బయటే. ఏ పేరు ప్రతిష్టలు ఆపవు. అట్లని ప్రాణశక్తిని బలవంతంగా గూడా జీరో అయిపోయినప్పుడు ఆడించకూడదు. ఆ తర్వాత కాస్మిక్ ఎనర్జీ బ్రహ్మరంధ్రం గూడా మనకు ప్రవేశిస్తున్నప్పుడు, ఒక్కొక్క అవయవాన్ని తాకుతూ వెళుతూ ఉంటదది. ఆ శక్తితో వెళుతూ ఉన్నప్పుడు అక్కడ శక్తి సమకూర్చుకుంటది కొంతకాలానికి. ఆ తర్వాత దాంట్లో వచ్చిన గుణాలన్నీ ఎన్‌లైట్‌మెంట్ అవుతూ ఉంటాయి. అందుకని సార్ గంటలు గంటలు ధ్యానం చేయమన్నారు. చేయటానికి మనకు పగలనేది పనులుంటాయి కాబట్టి స్త్రీ పురుషులకి చక్కగా నైట్ చేసుకోవచ్చు. ఒక్క అరగంట బుక్ చదవచ్చు. విమర్శింపులు లేకుండా పోవాలి. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, చేతులు తీసి మొహానికి ఆనించండి. మీ చేతులు మీరే చూసుకోండి. క్లాప్స్ అందరికీ తెలిసినయేను. ఈ మహావతార్ బాబాజీ ఫౌండేషన్ వాళ్ళకి, మన గురుదేవుడైన పత్రిజీ గారికి ధన్యవాదాలు. మన తప్పులు మనం తెలుసుకునే యోగ్యత ఇచ్చాడు గురువుగారు. సరిచేసుకునే అవకాశాలిచ్చాడు. ధన్యవాదాలమ్మా. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. మీకు గూడా మహోత్తర ఫౌండేషన్ తరపు నుంచి శతకోటి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ. మాస్టర్స్ మీకు ఎటువంటి మేడం చెప్పిన క్లాస్ పైన ఎటువంటి సందేహాలున్నా గూడా అడగొచ్చు. ఓకే. ఇద్దరికీ అవకాశం ఉంది మాస్టర్స్. లేదు అంటే గనక మనము సెషన్ క్లోజ్ చేసుకొని ఈరోజు మళ్ళీ 11 గంటల క్లాస్‌లో కలుసుకుందాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. థాంక్ ఇంకోటేంటంటే అందరికీ గూడా దీనిపైన మ్యూజిక్ ఏంటంటే మాస్టర్సు ఒకరు శూన్య ధ్యానము, మౌన ధ్యానము బావుంటుంది అని ఇలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. దాని గురించి క్వెషన్ చేస్తూ ఉంటుంటారు మమ్మల్ని గూడా. ఏంటంటే మ్యూజిక్ ఏమో మీరు పెడుతూ ఉంటారు. మాకు ఇబ్బందిగా ఉంటుంటుంది. ధ్యానం కుదరట్లేదు. అంటే మ్యూజిక్ మంచిదా? చెడ్డదా? అన్న దాంట్లో ఉన్నారు వాళ్ళు. ఈరోజు మీరు మ్యూజిక్ గురించి కూడా చాలా చక్కటి జ్ఞానాన్ని అందించారు మేడం. అది దేవభాషమ్మా తెలియకనమ్మా. రెండోది కూడా అక్కడ ఇంకోటమ్మా జనానికి ఈ రోజున ఓవర్ హీట్ ఉందమ్మా. మనిషి మెదడులో ఆలోచనలతో. ఆ అవునవును. ఎనర్జీ ఏమిటంటే మ్యూజిక్‌ని వినే శక్తినివ్వదమ్మా. చాలా మందికుంటది. ఈ కొటేషన్స్ నా దగ్గరికొస్తుంటాయి. నేను చెప్తానన్నమాట. నేను బలవంతంగా వింటున్నాననే కాన్సెప్ట్‌తో కూర్చోవద్దు దయించి మీరెవరు కూడాను. దాని పాటికి అది జరుగుతుంటది. సూర్యశక్తి మనకెలా తగులుతదో, వాయుదేవుడు ఎలా తగిలాడో, అలాగే ఆ ఎనర్జీ తన పని తను చేసుకొని, మీ పని మీరు చేసుకోండి. వింటున్నానంటే చెవులకు వినిపించినంత మాత్రం గమనిక చెయ్యొద్దు మీరు. ఆ భాష మీకెలాగో అర్థం తెలీదు కదా! పదాలు లేవు కదా! అది పెట్టుకోండి. మీరు సాక్షిగా ఉండండి. మీ ప్రాణశక్తితో మీరు ఫ్రెండ్‌షిప్ చేయండి. అది మేడం. మేడం. సింపుల్‌గా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
ఓకే అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.